బాలసుబ్రహ్మణ్యం గారిని ప్లేబ్యాక్ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని నేనే మెడ్రాస్ తీసుకొచ్చాను. ఓ కాకపోతే ఆయన కోదండపాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఆయన పేరు చెబుతారు. అంతే అంతే. మొట్టమొదటి పాట పాడింది నేను నెల్లూరు నుంచి కోదండరామస్వామి టెంపుల్లో ఆయన పాటలు పాడుతూ ఉంటే కుర్రాడు బాగా పాడుతున్నాడు కానీ కోదండపాణిని మెడ్రాస్ నుంచి నెల్లూరు పిలిచి ప్రిన్సిపల్ గెస్ట్ హౌస్లో పాడించి తీసుకొచ్చే మొదటి సాంగ్ పద్మనాభం గారిది పొట్టి ప్లేడర్లో పాడించాడు. రేపు మన సాంగు ఇవాళ వాళ్ళ సాంగ్ నన్ను అడిగాడు కోదండపాణి, బాలసుబ్రహ్మణ్యాన్ని ఇవాళ పద్మనాభం గారి సాంగ్ పాడిద్దాడు, పాడించండి అని. అట్లా అతను ఇదయ్యాడు. రాజబాబు అనే కమెడియన్ ఉండేవాడు. అవును సార్. అతన్ని రాజమండ్రి గోదావరి స్టేషన్ దగ్గర కోటగుమ్మం అని ఉండేది, పేరు విన్నాను. కోటగుమ్మం దగ్గర సూరప్రరాజు గారు రాజుల హోటల్లో ఆడు మిమిక్రీ చేస్తూ ఉండేవాడు అతను. ఆ రాజుగారు నాకు మిమిక్రీ చేస్తాడు, పోతే ఆయన సినిమాలో తీసుకెళ్ళి వేషం ఇవ్వకూడదు అంటే అతను తీసుకొచ్చి మీరే తీసుకొచ్చారు రాజబాబు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసి. అట్లా అప్పుడు మన ఈయనున్నాడే ఆయన పేరేంటి, అజిత్ని కూడా ఇట్లాగే తిరువత్తియూరు చెన్నైలో కేసీపీ వాళ్ళ బాయిలర్ కంపెనీలో షూటింగ్ పెడితే వెళ్తా ఉంటే గేట్ వేసి ఉంటే సైకిల్ తొక్కుతూ ఆర్డినరీ గేట్ దగ్గర ఆగాడు. కుర్రాడిని చూస్తే బాగున్నాడే అని పిలిచి ఏం చేస్తున్నావు అంటే ఏదో గార్మెంట్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా సినిమాలో యాక్ట్ చేస్తావా అని ఎగిరి గంతేసాడు. అడ్రస్ ఇచ్చి రేపు రా అన్న. నాకు లక్ష్మీ ల్యాండ్ అని ఒక సూపర్ మార్కెట్ ఉండేది, అక్కడ తీసుకొచ్చి 2 నెలలు 3 నెలలు ఈ మొహం అంతా సరైన ఫుడ్ లేక వీక్గా ఉన్నాడు. మంచి ఫుడ్ పెట్టి ట్రైనింగ్ అని కాకరాల గారు ఉండేవారి పేరు. అవునండి. ఆయన చేత డైలాగ్ డెలివరీ కేఎస్ రెడ్డి అని ఉండేవాడు, డ్యాన్స్ మాస్టర్. అతని చేత డ్యాన్స్ నేర్పించి అతన్ని చేశా ఈ అజిత్ని. సాయి కుమార్ అని ఇప్పుడు ఉన్నాడు మీకు ఇక్కడ. సాయి కుమార్ నటుడు. సాయి కుమార్ గారి ఫాదర్ పిజే శర్మ గారిని ఆయన నా దగ్గరకు వచ్చి ఈ అమ్మాయిని నేను లవ్ చేశానని మేమిద్దరం పెళ్లి చేసుకుంటామండి అని సాయి కుమార్ ఫాదర్ ఆమెను తీసుకొచ్చి అడిగితే నేను వాళ్ళకి పామ్గ్రోవ్ హోటల్లో లాన్లో షామ్యానాలు వేసి వాళ్ళ పెళ్లి చేశాను. సూపర్ సార్. అసలుకి ఆ తర్వాత సాయి కుమారు మా అబ్బాయితో కలిసి చదువుకున్నాడు. సాయి కుమార్తో పాటు గొల్లపూడి మారుతీరావు గారి అబ్బాయి శ్రీనివాసన్ చచ్చిపోయారు వైజాగ్. వాళ్ళు దేవుడు చేసిన పెళ్ళిలో క్యారెక్టర్ గుడ్డాడి క్యారెక్టర్ చిన్నపిల్లాడు. అది ఎవరిని పెడదాం అని ఆలోచిస్తే ఒక స్టేజ్లో ఇది ఆడుకుంటూ సాయి కుమారు కళ్ళు ఇట్లా అనేవాడు. అప్పుడు చూసి వాళ్ళ నాన్నను పిలిచి ఈయన్ని దేవుడు చేసిన పెళ్ళిలో ఒక క్యారెక్టర్ వేయిద్దాం అనుకుంటున్నాను. అయ్యో భలేవారు సార్, మీరు కావాలంటే ఆయన మీ చేతుల్లో 2 సాంగులు పెట్టి గుడ్డాడి క్యారెక్టర్ వేయించారు. సాయి కుమార్ అసలు ఇంట్రడక్షన్ మేకప్ మెన్ను. కాకపోతే ఏంటంటే అందరూ మురళీమోహన్ గారి లాగా పేరు మెన్షన్ చేయకపోవచ్చు, నా పేరు చేయాలని నేను కోరుకోను కూడా. ఇప్పుడు గిరిబాబు గారు ఉన్నాడు, మురళీమోహన్ గారితో పాటే ఎంటర్ అయ్యాడు. గిరిబాబు కూడా ఎక్కడ పూర్ణచంద్ర నన్ను పరిచయం చేశారని ఎప్పుడు ఎక్కడ చెప్పు ఉండడని అనుకుంటున్నా. ఇది ఎక్కువ సార్లు ప్రతి మీటింగ్లోనూ మురళీమోహన్ గారు బాగా చెప్తారు. నిన్న కూడా మీరు చూశారు. అవునండి. స్టేజీ మీద అందరి ముందు కాళ్ళకి నమస్కారం పెట్టాడు. నేను ఎన్నోసార్లు చెప్పా, నాకు జన్మిచ్చింది పూర్ణచంద్ర అనబాకు, కాళ్ళకి నమస్కారం పెట్టబాకు అని. ఆయన ఒక మాట అన్నాడు, పూర్ణచంద్ర మీరు నన్ను పిలిచి ఉండకపోతే విజయవాడ నుంచి ఇవాళ నేను ఆర్టిస్ట్ గాను, పాపులారిటీ గాను, పొలిటీషియన్ గాను, రియల్ ఎస్టేట్ గాను పెరిగేవాడిని కాదు కదా, అక్కడే ఆ మోటార్ కంపెనీలో పనిచేసుకుంటూ ఉండేవాడిని కదా అనే మాట. అది కృతజ్ఞత అండి. అది అందుకని గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేయాల్సిన పని లేదు.
అలాగే కెమెరామెన్ అడుసుమల్లి విజయ్ కుమార్ గారిని కూడా మీరే తీసుకొచ్చారంట కదా సార్? యాక్చువల్లీ విజయ్ కుమార్ గారు నేనే, మాకు అక్కయ్య గారు అబ్బాయి, ఒక్కటి చెప్తాను అంకుల్ ఒకసారి. మేనలుడే. ఆ, అప్పుడు ఏం చేయాలి అనేది తెలియక కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు ఏదో సినిమా లైన్లోకి రావాలని అతనికి ఉద్దేశం ఉందేమో. ఓకే. గోపాల్ రెడ్డి గారిని కెమెరామెన్ ఉండేవాడు. నాకు అందాకాను కొంత ఆఖరి రాస్తా ఆయన పిలిచి వాడిని మీ దగ్గర పెట్టుకుని సైనింగ్ ఇవ్వండి అన్న. ఉమ్, ఆయన మొన్న కూడా ఏదో సందర్భంలో అన్నాడు, వీళ్ళ అమ్మాయి పెళ్ళికి వచ్చాడు. ఓకే. ఆ సందర్భంలో కేఎల్ నారాయణ గారితో అనుకుంటా అన్నాడు. మురళీమోహన్ గారు అక్కడే కేఎల్ నారాయణ గారు ఉన్నాడు. పూర్ణచంద్ర నన్ను తీసుకొచ్చి నా దగ్గర పెట్టారండి. ఉమ్, పెడతం అనేది గొప్ప కాదు, వాళ్ళు పెంచుకోవటం అనేదే గొప్ప. గొప్ప నిలుపుకున్నారు అది. అని ఆయన చెప్పేవారు, ఎవరిని ఇప్పుడు నిన్న గురవారెడ్డి గారు వచ్చాడు. అవునండి, ఏవి గురువారెడ్డి. ఫేమస్ ఆర్థోపెటిక్ సర్జన్ ఇన్ హైదరాబాద్ కదా. అవునండి. నా ఫ్రెండ్ కొడుకు ఒక అబ్బాయి ఆర్థోపెటిక్ డాక్టర్ అయ్యాడు. ఆ అబ్బాయి ఎక్స్పీరియన్స్ కావాలి, డాక్టర్ అవ్వటం వేరు, ఎక్స్పీరియన్స్ వేరు. ఆ అబ్బాయిని నేను తీసుకెళ్ళి గురవారెడ్డి గారి దగ్గర, వారి ఆర్థోపెటిక్ వెల్ ఎస్టాబ్లిష్డ్ సర్జన్, ఈ అబ్బాయి ఆర్థోపెటిక్, ఇతను మీ దగ్గర పెడతా 1 సంవత్సరం అంటే నిన్న ఆయన ఒక మాట అన్నాడు, మంచి శిష్యుడిని ఇచ్చావు పూర్ణచంద్రరావు. అరే సూపర్. అసలుకి అది ఆ అబ్బాయికా నాకా ఆ గౌరవం, ఆయన రికగ్నైజ్ చేయటం అనేది ఆలోచించాలి. కరెక్ట్ సార్. ఇది మనం పెడతాం వేరు, వాళ్ళు పెంచుకోవటం వేరు. కరెక్ట్ సార్, కరెక్ట్. అద్భుతంగా చెప్పారు.